హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశస్ ధ్రువ మీడియా. ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మలందరికీ. సో ఈరోజు మేమైతే బిర్యానీ రైస్ చేస్తున్నాము, బగారా రైస్. దానికోసమని కొద్దిగా నెయ్యి, నూనె తీసుకొని అది వేడయ్యాక పోపు గింజలు వేసుకొని అలా పోపు చేసుకోవాలి. చూడండి, మేమైతే ఆవాలు, జీలకర్ర వేసి అవి పోపు చేస్తున్నాము. సో ఇప్పుడు ఇందులో అయితే సన్నగా మధ్యలోకి చీల్చుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. బిర్యానీలో కొంచెం కారంగా ఉండాలి అని అనుకుంటే పిల్లలు వితౌట్ కర్రీ కూడా తినేలాగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలకి కారం ఎక్కువ ఉండొద్దు కదా. సో దాంట్లో ఇంకా బిర్యానీ ఆకు ఒక 3 బిర్యానీ ఆకులు వేసాను, ఎక్కువగా స్పైసీగా ఉండకుండా. సో బిర్యానీ ఆకు వల్లనే కదా ఆ బిర్యానీకి టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. ఆకు లేకపోతే టేస్ట్ అంతగానం మంచిగా అనిపించదు. సో మేమైతే ఒక 3 ఆకులు వేసినాం, స్పైసీ ఎక్కువ అవుతుందని కొద్దిగానే వేసినాం. సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో తీయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే కొద్దిగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అవి వేసుకోవాలి. ఇంకా మన బగారా సామాన్ ఉంటుంది కదా, మొగ్గ, అనాస మొగ్గ, ఇంకా జాపత్రి, ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా కాయ, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. వీటితోనే మన బిర్యానీకి అసలైన టేస్ట్ వస్తుంది. ఇవి లేకపోతే అసలు ఆ బగారా స్టైల్ కానీ ఆ స్మెల్ కానీ తినే ఫీల్ ఉండదు అస్సలు. ఇవన్నీ వేస్తేనే మనకి బాగుంటుంది. అయినా మేము అన్నీ లైట్గా వేసాము. పిల్లలు వితౌట్ కర్రీ కూడా తినేయచ్చు. పిల్లలకి కర్రీ పెడితే కారం వేస్తుంది అని చెప్పేసి అనుకుంటే మీరైతే సింపుల్గా ఈ రైస్ ఒక్కటి పెట్టేయచ్చు, పెద్దవాళ్ళు కర్రీతో తినొచ్చు. సో ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా మెయిన్ బిర్యానీకి అయితే పుదీనా ఉండాలండి. పుదీనా ఉంటే ఆ టేస్టే వేరు అసలు. పుదీనా ఫ్రెష్గా కడిగిన పుదీనా, నేనైతే ఇంట్లోనే పెంచుకుంటాను పుదీనాని. ఆ పుదీనా తీసుకొచ్చాను. ఇంకా కరివేపాకు రెబ్బలు కూడా ఒక 2 వేయాలి. ఇంకా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకొని ముందే కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అవన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి. సరిపడా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే చప్పగా ఉంటుంది కదా. మనం అన్నంలో వేసుకోము కదా చాలా వరకు. సో బిర్యానీలో అయితే కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే కర్రీలో ఆల్రెడీ వేసుకుంటాం కాబట్టి. మరీ చప్పగా లేకుండా కొంచెం అయితే బిర్యానీలో సాల్ట్ వేసుకోవాలి. ఇంకా దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం రైస్ కడిగి పెట్టుకుంటాం కదా పక్కన, సో కొద్దిసేపు నాననివ్వాలి ఆ బియ్యము. ఇందులో అయితే మేము గరం మసాలా పొడి వేసుకున్నాను, అన్నీ దంచి ముందుగానే పక్కన పెట్టుకున్నాను గరం మసాలా చికెన్ కోసం. సో అది ఇందులో కూడా వేసాను. బియ్యం ఒక 10-15 మినిట్స్ నానబెట్టి ఇంకా అదే వాటర్ అందులో వంపేస్తున్నాము. ఫస్ట్ కడిగి తర్వాత దానికి సరిపడా నీళ్ళు బియ్యంలో పోసి ఉంచాము. సో అదే వాటర్ ఇందులో పోస్తున్నాము, ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ పోసేసి మళ్ళీ బియ్యం తీసేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ వాటర్ కూడా వస్తాయి కదా. సో దానివల్ల అన్నం మెత్తగా అవుతుంది. అలా కాకుండా ఇందులో ఉన్న వాటరే అందులో వంపేసాం అనుకోండి, కరెక్ట్గా తెలుస్తుంది. సో అవి మరిగినాక కూడా మనం ఆ రైస్ మొత్తాన్ని డైరెక్ట్ గిన్నెతో వంపేయచ్చు. అలా చేయకుండా ఈ
రైస్కి వాటర్ సపరేట్గా పెట్టామనుకోండి, ఈ వాటర్ ఆ వాటర్ కలిపి ఎక్కువ అయిపోతుంది, అప్పుడు అన్నం అయితే మెత్తగా అయిపోతుంది. సో వాటర్ అయితే చాలా మరిగిపోయినాయి. ఇప్పుడు దాంట్లోకి ఉన్న బియ్యం మొత్తం అందులోకి డైరెక్ట్ గిన్నెతో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా. సో బియ్యం అయితే అందులో బాస్మతి రైస్ తీసుకొచ్చామండి మేము. సో మొత్తం కలిసేలాగా కలిపెట్టుకొని టేస్ట్ అయితే చూడండి, కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. లేదా మీకు తెలిస్తే కొంచెం ఎంత వేసుకోవాలో అంత అందాజ చూసేసుకొని సరిపడా వేసుకోండి. సో మేమైతే సాల్ట్ కొంచెం తక్కువగానే వేసాము, ఎందుకంటే కర్రీలో కరెక్ట్గా వేసుకున్నాం కదా, మళ్ళీ ఎక్కువైపోద్దేమో అని మేమైతే కొంచెం కొద్దిగానే సాల్ట్ వేసాము. ఇప్పుడు టేస్ట్ చేసి చూసుకోవచ్చు. సో బియ్యం అన్నీ అందులో వేసి కలిపి మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇంకా చూడండి మొత్తం ఎలా ఉడుకుతుందో. ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలా ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే. సో ఉడికి ఆకులు మొత్తం మధ్యలోకి వచ్చేసినాయి. కలబెట్టుకోవాలి, అది దగ్గర పడే వరకు ప్రతిదాకా ఓకే మూత ఓపెన్ చేయడం కలబెట్టడం చేయాలి. లేదంటే ఆ పోపు మొత్తం ఒకటే సైడ్ వెళ్ళిపోతుంది, ఇంకా మిగతా సైడ్ ఏమీ ఉండదు, టేస్ట్ ఉండదు. ఆ పోపు ఉన్న దగ్గరే టేస్ట్ ఉంటుంది. సో అందుకని అది మొత్తం కలిసేలాగా చుట్టూ కలబెడుతూ ఉండాలి. చూడండి అన్నం అయితే దగ్గరగా అయిపోయింది. సో బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా దీని కాంబినేషన్లో చికెన్ కర్రీ కానీ, వెజ్ వాళ్ళైతే బీన్స్ అండ్ ఆలు, ఈ రెండు కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది వెజ్కి. సో అన్నం అయితే కంప్లీట్ అయిపోయిందండి, మంచిగా ఉడికింది. ఇంకా మేమైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, ఇంకా తినడానికైతే రెడీగా ఉన్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Keep supporting us for more videos. Bye bye.